ఎలా ఉంది? బాగుందా? ఇటు సాయి పల్లవి ఫ్యాన్ సూపర్ ఉన్నా అన్న మూవీ. కాకపోతే నాకు లవర్ లేదు, అదొక్కటే బాగా అనిపించింది. ఊహలకి వెళ్ళి బయటకు ఎత్తలేడు అన్న వీడు ఎప్పటి నుంచి. బుజ్జితల్లి నాకు కలవరిస్తాను. బాగుందా? హీరో ఓకే, క్యారెక్టర్ వేరే. బాగుందా? డాన్సెస్ ఎలా ఉంది? సాయి పల్లవి సూపర్. సూపర్. ఇక బుజ్జితల్లి మెలడీని చింపేసిండు మొత్తం థియేటర్లో. ఇప్పుడు 100 కోట్లు దాటుతానంటారు. దాడితే ఉత్తినే ఆడుతుంది. సాయి పల్లవి ఉన్నాక దాటదా అన్న ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ. సినిమా చాలా బాగుంది, కానీ ఇక్కడ జగన్ పేరే లేదు సినిమాలో. జగన్ హెల్ప్ చేశారు రియల్ లైఫ్లో అందరికీ, కానీ జగన్ అన్న పేరే లేదు. జగన్ పేరు లేదు, ఎక్కడ థ్యాంక్స్ చెప్పుకోలేదు. జగన్ గురించి వచ్చారా సినిమాకి? అందుకేనా మూవీస్ డాన్స్ ఎలా ఉంది? అన్నీ బాగున్నాయన్న, సూపర్ ఉన్నాయన్న, అన్నీ సూపర్ ఉన్నాయన్న. ఈ సెక్టార్లో కూడా ఈ లవ్ రొమాన్స్ అని చాలా వరకు ప్రతిష్టది కదా. అదంతా అదేదన్న జగన్ కోసం జగన్ కోసం వచ్చాను. జై జగన్. చాలా చాలా సూపర్గా ఉంది, హైలైట్ అసలు. నాగ చైతన్య ఇంకా సాయి పల్లవి యాక్షన్ సూపర్, సూపర్ డూపర్ హిట్. 5కి 5 రేటింగ్. చాలా బాగుందండి మూవీ. యాక్టింగ్ ఎలా ఉంది? ఎక్స్ట్రానరీ, చాలా అంటే చాలా బాగుంది. హీరో గారు కూడా చాలా బాగా చేశారు. మూవీ వాస్ గుడ్, ప్యూర్ బ్లిస్ ఆఫ్ సెలబ్రేషన్ ఆఫ్ లవ్, ఎమోషనల్లీ ప్యాక్డ్. చాలా బాగుంది మూవీ, మస్ట్ వాచ్. సాయి పల్లవి యాక్టింగ్ ఎలా ఉందని చెప్పడం తప్పు. అంటే ఇట్స్ నాట్ ఏ క్వశ్చన్ మార్క్ యాక్చువల్లీ టు సే. ఇట్స్ అంటే సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్. సాయి పల్లవి అంటేనే ఇట్స్ యాక్టింగ్. యా, డిఎస్పీ ఇస్ బ్యాక్ విత్ హిస్ బీజిఎం అగైన్. సో డిఎస్పీ చాలా బాగా బీజిఎం ఇచ్చాడు. ఐ థింక్ హీఈస్ బ్యాక్ అగైన్. వీ కెన్ సీ ఏ గుడ్ మ్యూజిక్ అండ్ బీజిఎం చెప్పాలంటే. 100 కోట్లు కనెక్ట్ చేస్తాం మరి. ఏమో చెప్పలేను, బట్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ జనర్ మూవీ ఇది. అంటే లవ్ ప్యాక్డ్ మూవీ కాబట్టి ఐ డోంట్ నో ఆడియన్స్ ఎక్కువ వస్తారని, బట్ బీసీ సెంటర్స్లో బాగా ఆడుతుంది మల్టీప్లెక్సెస్ కంటే. ఈ మూవీ జెన్జీస్కి నచ్చదు బ్రో, జెన్జీస్కి నచ్చదు ఈ మూవీ. చెప్తున్నా కదా, ఇట్స్ ఏ లవ్ ప్యాక్డ్ మూవీ కాబట్టి జెన్జీస్కి నచ్చదు. ఐ టోల్డ్ యూ రైట్, ఇట్స్ ఎమోషనల్లీ ప్యాక్డ్ మూవీ. సో జెన్జీస్కి నచ్చదు, వాళ్ళకి లైక్ ఎలివేషన్ సీన్స్ అండ్ అంటే కొట్టడం, లైక్ లాట్ ఆఫ్ ఏమంటారు బ్లడ్ షెడ్ అవ్వాలి వాళ్ళకి స్క్రీన్ మీద. సో ఈ జెన్సీస్కి నచ్చదు. ఎలా ఉంది? చాలా బాగుంది. లవ్ స్టోరీ యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్. హీరో నాగ చైతన్య యాక్టింగ్ ది బెస్ట్ అంటారు కదా. చాలా బెస్టే, వాళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? డాన్స్ సాంగ్స్ కూడా బాగున్నాయి. సాయి యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది, ఇద్దరు బాగుంది. నాగ చైతన్య పైవల్లి బాగుంది. డిఎస్పీ మార్క్ అనే కనిపిస్తుంది. బాగుంది. బాగుంది. లవ్ స్టోరీ ఉంది, మళ్ళీ కమర్షియల్ స్టోరీ కూడా. సాయి పల్లవి గారు యాక్టింగ్ గారు, నాగ చైతన్య గారు యాక్టింగ్ బాగుంది, కొత్తగా ఉంది. సో 100 కోట్ల మార్క్ క్లాస్ ఇస్తారు మరి. అంతా పోదు కానీ యావరేజ్లో వెళ్ళిపోతుంది. మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్ ఎక్సలెంట్. సినిమా స్లోగా వెళ్ళిపోయింది అసలు ఏర్పడకుండా. మ్యూజిక్ బాగుంది. బాగున్నది, హైలైట్స్, కూల్ మైండ్ ఫ్రెష్ అయిపోతుంది చూస్తే. సాయి పల్లవి గారు యాక్టింగ్ సాయి పల్లవి ఆ శివుని డ్యాన్స్ ఉంది చూసినావా, క్రేజీ, చాలా బాగుంది. మస్తు. హీరో హీరోనా బా, ఏ సినిమా లేదు ఇట్లా యాక్టింగ్ అయితే. మంచి కంబ్యాక్. నాగ చైతన్య యాక్టింగ్ చూడలేదు అసలు. నాగ చైతన్య సూపర్ యాక్టింగ్ అసలు. నాగ చైతన్య ఏడుపు వచ్చేసింది. 100 కోట్ల మార్క్ పక్కా 100 కోట్లు పక్కా పడుతుంది చెప్తాను కదా. మ్యూజిక్ ఎలా ఉంది? హైలైట్ కంబ్యాక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చింపేసిండు. సాయి పల్లవి గారు యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్. బాగుంది, అన్ని బాగుంది. డిఎస్పీ బీజిఎం ఇంకా బాగుంది. బాగుంది. సాంగ్స్ జబర్దస్త్ ఉంది మొత్తం. ఇది పడతాను అంతేనా? పడితే అంత లవ్ స్టోరీ అంతేనా అన్న? అలాంటి లవ్ స్టోరీ నాకుంటే వేరే ఉండ అన్న, అలాంటి లవ్ స్టోరీ నాకు లేదు. కానీ మస్తున్నా అన్న లవ్ స్టోరీ. హీరో యాక్టింగ్ ఎలా ఉంది? నాగ చైతన్య గారు పీక్స్లో నా ట్రాన్స్ఫర్మేషన్ అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు చాలా చేంజ్ అయింది. డిఎస్పీ మార్క్ అనేది డిఎస్పీ మార్క్ ఇవ్వాలనే కదా అన్న, సినిమాకి ఒక లెవెల్కి వచ్చింది. నాగ చైతన్య గారు కంబ్యాక్ ఉందని నాగ చైతన్య ఫుల్ ఆఫ్ కంబ్యాక్, మాస్ లవ్ స్టోరీ రెండు కంబ్యాక్ మస్తు ఉన్నాయి, పర్ఫెక్ట్ ఉంటుంది. లవ్ స్టోరీ యాక్షన్ సీన్స్ ఏం లేవు. యాక్షన్ సీన్స్ ఉన్నాయి అన్న, అసలైంది యాక్షన్ లవ్ స్టోరీ మొత్తంగా. ఫుల్ డిసప్పాయింటెడ్ బ్రదర్. అసలు చందు మొండేడి దగ్గర నుంచి ఇట్లాంటి స్టోరీ ఎక్స్పెక్ట్ చేయలేదు. చందు మొండేడి సవ్యసాచి ఆ ఫ్లాప్ ఇచ్చిన తర్వాత మంచి కంబ్యాక్ ఇద్దాం అనుకున్నా కార్తికేయ 2 తర్వాత, కానీ ఫుల్ డిసప్పాయింటెడ్ ఫిలిం. డిఎస్పీ కొన్ని పోర్షన్లో కంపోజింగ్ నచ్చింది, కానీ సాయి పల్లవి అయితే రెగ్యులర్ యాక్టింగ్. ఏ సినిమా చూసినా 4 సీన్లు ఏడ్చులు ఉంటుంది. నాగ చైతన్య యాక్టింగ్ మాత్రం కొంచెం వేరియేషన్స్ కనబడ్డాయి నాగ చైతన్య దగ్గర.
కంబ్యాక్ అనుకోవచ్చా ఈ మూవీ నుంచి నాగ చైతన్య గారు? నాగ చైతన్య పర్ఫార్మెన్స్ కంబ్యాక్ కానీ కెరియర్ ఫిలిం అయితే కాదు. ఆయన పర్ఫార్మెన్స్ అయితే కంబ్యాక్, కానీ అంత చెప్పుకోదగ్గ ఫిలిం అయితే కాదు. ఇప్పుడు మన సాయి పల్లవి గురించి యాక్టింగ్ ఎలా బాగుందా మరి? అదే సేమ్ అమరనే, అమరన్ యాజ్ యూజువల్ అమరన్ యాక్టింగ్ అంతా. సో ఇప్పుడు మనకు 100 కోట్ల క్రాస్ చేస్తా అనిపిస్తుంది అసలు. ఏమో అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ కాదని మై ఫీలింగ్. రొమాన్స్, లవ్, లవ్ ట్రాక్ సీన్స్ అయితే ఉన్నాయి కానీ మరీ అంత చెప్పుకోదగ్గ లవ్ ట్రాకింగ్ కూడా ఏం లేదు. యాజ్ యూజువల్గా ఉండే కొన్ని అంటే ట్రూ బేస్డ్ స్టోరీ కదా, సో మరీ ఎక్కువ సీన్స్ ఏం పెట్టలేదు లవ్ ట్రాకింగ్కి. మూవీ ఎలా ఉంది? మూవీ బాగున్నాయి అన్న. మూవీ మెయిన్ బ్యాక్ బోన్ అంతా దేవిశ్రీ ప్రసాద్ బీజిఎం అన్న. ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క తిరిగి కొట్టింది బ్యాక్గ్రౌండ్. సాయి పల్లవి గారి యాక్టింగ్ ఎలా ఉంది? బాగుందా? సాయి పల్లవి గారి యాక్టింగ్ బాగున్నాయి. నాగ చైతన్య కూడా యాక్టింగ్ బాగా చేసింది మూవీలో. ఈ కంబ్యాక్ ఫీలింగ్ అనుకోవచ్చా మరి? కంబ్యాక్ దేవిశ్రీ ప్రసాద్ కూడా ఈ సినిమాతో కంబ్యాక్ బీజిఎం. డ్యాన్స్ సాయి పల్లవి డ్యాన్స్ బాగున్నాయి అన్న. నాగ చైతన్య కూడా సాయి పల్లవి దగ్గర డ్యాన్స్ చేసింది. అక్కినేని ఫ్యామిలీకి మంచి హిట్ పడ్డట్టే. దేవిశ్రీ ప్రసాద్ బీజిఎం ఓవరాల్గా సినిమా హైలైట్ ఏంటంటే డిఎస్పీ బీజిఎమే అన్న. స్క్రీన్ ప్లే ఎలా ఉంది? స్క్రీన్ ప్లే బాగుంది అన్న. స్క్రీన్ ప్లే బాగున్నది. సాంగ్ ఒక సాంగ్ ఉంటుంది, బిట్ సాంగ్ ఉంటుంది. 4 పాటలు ఇదే కదా, ఇంకో బిట్ సాంగ్ ఉంటుంది. ఆ థియేటర్లో చూడాలి. అది ఎగ్జామ్ కుజితాలకి మించి ఉన్నది ఆ పాట. మూవీ ఎలా ఉంది? చాలా బాగుందన్న, బాగుందా? చాలా బాగుంది మూవీ. ఎక్సలెంట్. ఎలా ఉంది? నాగ చైతన్య కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టింగ్ అంటే ఇదే. క్లైమాక్స్ అయితే ఎగ్జైటేషన్. ఫస్ట్ హాఫ్ కొంచెం నార్మల్ అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ అయితే సూపర్ అంటే సూపర్. సాయి పల్లవి యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంది. డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ వన్ ఆఫ్ ద బెస్ట్. ఆఫ్టర్ కార్తికేయ 2 తర్వాత ఇదే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. చంద్రమోహన్ రెడ్డి 100 కోట్లు కనెక్ట్ చేస్తారు మరి? వచ్చేస్తాడు పక్క 100 crores పక్క. నాగ చైతన్య కెరీర్లో ఇదే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ.